మామళ్ళపల్లి గ్రామంలో జరిగినటువంటి దోపిడీ సూదా సముద్రయ్య రేకుల షెడ్ పగలగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు తెచ్చి దాని మీద వేసి నాయని అంటకట్టాలని ధూళిపాళ్ల నరేంద్ర పథకం వికసించడం, ఆ క్రమంలోనే రైతులపై ముఖ్యంగా అందరూ 14 మంది కాపులు, ఒక ముస్లిం సోదరుడిపై ఎస్సీ అట్రాసిటీస్ కేసు ఎవరో ఇటికెంపాడుకు చెందినటువంటి తాగుబోతు ఆటో డ్రైవర్ చేత ఇచ్చి కేసు పెడితే వీరందరినీ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పిలుచుకొని ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చారు. అదే క్రమంలోనే వారి ఆదేశాలతోనే రైతు బాంధవులు, మాజీ మంత్రివర్యులు, కాపు కులానికి వెన్నుదన్నుగా ఉండే పేర్ని వెంకటరామయ్య గారు, నాని గారు మరి ఈ విషయాన్ని తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామం వచ్చినప్పుడు పెక్కు విషయాలు వారి దృష్టికి గ్రామస్తులు తీసుకొని వచ్చారు. ఏమిటయ్యా అంటే, ఈ గ్రామంలో సముద్ర తీర ప్రాంతాల్లో ఆక్వాకల్చర్ ఎలా ఉంటుందో ఎక్కడ చూసినా అదిగో మొక్కజొన్న, ఇదిగో మొక్కజొన్న, ఆ పక్కన మొక్కజొన్న ఆరేస్తుంది, ఈ గుడిలో మొక్కజొన్న, ఇంటింటికి కూడా మొక్కజొన్న, ఎక్కడ చూసినా మొక్కజొన్నలు ప్రవాహంలాగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇలా ఉండే కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2400 రూపాయలకి కల్లాలోనే కొని తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఏదైనా మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఒక 2 రోజులు ఆరబెట్టి ఎత్తుకెళ్ళేవారు. ఈరోజు కొనే దిక్కు లేదు. దానికి మద్దతు ధర ఇమ్మని 2400 రూపాయలు అడిగినందుకు ఇదంతా ధూళిపాళ్ల నరేంద్ర చేశాడు. అంతేకాకుండా ఇంకొక భయంకరమైన నగ్న సత్యం ఏంటయ్యా అంటే, ఈ గ్రామంలో ధూళిపాళ్ల నరేంద్ర తాను కొన్నానని చెబుతున్న 2100 రూపాయలు 1650 కొంటున్నారు. ఒక్క బస్తా మొక్కజొన్న కూడా ఈ గ్రామంలో తెలుగుదేశం కానీ జనసేన వాళ్ళ దగ్గర కూడా కొనలేదంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన కొన్నమాట వాస్తవం. చింతలపూడి, వల్లభరావుపాలెం, పచ్చలతాడిపర్రు, సేకూరు, ఆయన ఎవరైతే వర్ణం ఉందో ఆయన కులానికి సంబంధించిన తెలుగుదేశం రైతుల దగ్గర కొనుక్కుని గూడాల్లో నిలవబెట్టుకున్నాడు. 1. 2, ఈ గ్రామంలో ఏ తల్లి మెడైనా చూడండి పసుపు కొమ్ము కాక తాళిబొట్టులు లేవు. ఎందుకంటే మొక్కజొన్న అమ్ముకుంటే డబ్బు వచ్చేది, కూలీలకు ఇవ్వడానికి డబ్బు లేదు. అందరూ కూడా బ్యాంకులో పెట్టుకున్నారు. ఈ గ్రామానికి సర్పంచ్ చేసినటువంటి పెద్ద కుటుంబానికి చెందినటువంటి పిచ్చిరెడ్డి గారు, అక్కిరెడ్డి గారి భార్యలు కూడా బంగారాన్ని ఈరోజు బ్యాంకుల్లో కుదవపెట్టుకున్నారంటే ఆ మహనీయుడు, రైతు బాంధవుడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవడమే ఈ దుర్మార్గానికి కారణం కాదా అని అడుగుతా ఉన్నా. సాయంత్రం నరేంద్ర గారు వస్తారట, పెద్దేటమ్మ తల్లి దగ్గర ఏదో సత్యమేవ జవతే అని పూజ చేస్తారట. తర్వాత ఏదో సచివాలయం దగ్గర మీటింగ్ చెప్పి ఆయన విషయాలు చెప్తారంట. ఈ పెద్దేటమ్మ తల్లి మీద ఒట్టేసి నేను కొన్ని వాస్తవాలు చెప్తాను. ఈ పెద్దేటమ్మ తల్లి గుడి ఒంటి చేత్తో నేను నిర్మించి గ్రామానికి అంకితం చేశాను. గ్రామస్తులు దాన్ని నడుపుకుంటా ఉన్నారు. ఎప్పుడో మా తాత అంబటి బాపయ్య స్మారకార్థం ఈ గ్రామం నుంచి మా తండ్రి ప్లీడర్ చదువుకొని రేపల్లెల్లి ప్రాక్టీస్ పెడితే తిరిగి ఈ గ్రామంలో ఇల్లు కట్టుకుని ఈ పెద్దేటమ్మ తల్లి గుడే కాకుండా ఈ పొలాలకి వెళ్ళే 2 రోడ్లు, ఒక చర్చికి సంబంధించినటువంటి పనులు, ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి మరి కమ్యూనిటీ హాలు, అదేవిధంగా ఎస్టీ సోదరులకు సంబంధించినటువంటి హాలే కాకుండా ఈ నియోజకవర్గ వ్యాప్తిగా అనేక వేల మందికి కళ్ళజోళ్లు, స్టంట్లు, గుండె ఆపరేషన్లు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ప్రకారం చేశాను. మీరు ఏమి సత్యమేవ జయతి, ఈ కులస్తులు, కాపు కులస్తులు, ఈ సామాన్య రైతులు ఎస్సీ ఎస్టీలు దూషించలేదని ఈ దేవత మీద ఒట్టేసి చెప్తా ఉన్నా. ఈ గుడెం నాది కాదని ఈ దేవత మీద ఒట్టేసి చెప్తున్నా. ఆ మొక్కజొన్నలకు నాకు సంబంధం లేదని ఒట్టేసి చెప్తున్నా. నువ్వు ఇదే ఒట్టేసి ఈ మొక్కజొన్నలు నావని, ఈ గుడెం నాదని వారు ఎస్సీ ఎస్టీలను తిట్టారని నువ్వు చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. ఎవరైనా అబద్ధం ఆడితే ఈ తల్లి సాక్షిగా కుటుంబ సమేతంగా సర్వనాశనం అయిపోతారని చెప్పక తప్పదు. ఇలాంటి వాస్తవాలన్నీ కూడా పెద్దలు వచ్చినప్పుడు బహిర్గతం అవుతూ ఉంటాయి. మరి రైతులు పడుతున్న ఈ కష్టాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
భుజాన వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంటల మీద జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో భాగంగా ఈరోజు ఈ గ్రామానికి వచ్చినందుకు మరి పేర్ని నాని గారికి గ్రామస్తుల తరపున హృదయపూర్వకంగా నమస్కారం తెలియచేస్తూ ఈ సేలేసిన గూడాన్ని ఎలా తెరిపించాలో వారు జగన్మోహన్ రెడ్డి గారితో చర్చలు జరిపి లీగల్ పోరాటం చేసైనా ఇవి తీసి దీనిలో ఉన్నటువంటి మొక్కజొన్నలు పురుగు పట్టకుండా ఎలికలు కొట్టకుండా కాపాడవలసిందిగా సవినయంగా మీ తరపున వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. మీ అంబటి మురళి.